ఫోర్త్ క్లాస్ ఫోర్త్ లెసన్ జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆర్గన్స్. అభ్యాసన ఫలితాల గురించి చూద్దాము. విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. జ్ఞానేంద్రియాలను గుర్తిస్తారు, జ్ఞానేంద్రియాల విధులను అవగాహన చేసుకుంటారు, మంచి స్పర్శ చెడు స్పర్శ మధ్య తేడాలను అవగాహన చేసుకుంటారు. లెసన్లోకి వెళ్ళిపోదాము. ఐస్ చల్లగా ఉన్నదని చర్మం స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఏనుగు పెద్దగా ఉన్నదని చూపు ద్వారా తెలుస్తుంది, చూడడు. ఫోన్ మోగుతుందని చెవుల ద్వారా వినిపిస్తుంది. లాలీపాప్ తీగా ఉందని నాలుక ద్వారా తెలుస్తుంది. పుష్పాలు సువాసనిస్తాయి, ముక్కు ద్వారా తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు మొత్తం 5. అవి ఏంటంటే ముక్కు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఓకేనండి. 4th క్లాస్లో కళ్ళు గురించి అంటే చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కళ్ళని ప్రతిరోజు చల్లటి నీటితో కడుక్కోవాలని చెప్పేసి అంటారు. తగినంత కాంతిలో చదవండి. మసక లేదు. దీదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం. దీదీప్యవంతమైన అంటే ఎక్కువ లైట్. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోండి. సెకండ్ పాయింట్, కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ని వీక్షించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కంటిలో దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లటి నీటితో కడగాలి. ఒకరిని సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూడడం వల్ల మన కంటి చూపును దెబ్బతీయవచ్చు. మీకు తెలుసా, అందులో ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అందులు అంటారు. అయితే వారు ప్రత్యేకమైన కర్ర సహాయంతో నడవగలరు. ప్రత్యేకమైన బ్రెయిలీ లిపితో చదవగలరు. లూయిస్ బ్రెయిలీ అందుల కోసం ప్రత్యేకమైన ఈ లిపిని కనుగొన్నారు. స్పర్శ ద్వారా వారు ఈ లిపిని చదవగలుగుతారు. అందుల కోసం ఉపయోగించే లిపి పేరేంటి? బ్రెయిలీ లిపి. ఇది ఎవరు కనుగొన్నారు? లూయిస్ బ్రెయిలీ. ఓకేనండి. ఇది స్పర్శ ద్వారా ఈ లిపిని చదవగలుగుతారు. నెక్స్ట్, ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి. ఈగలు, గద్ద, రాబందు, డేగా వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుంది. ఓకే. నెక్స్ట్, ముక్కు గురించి. మనం ఏదైనా స్మెల్లో గ్రహించాలంటే కనుక మనకి ముక్కు ద్వారానే గ్రహిస్తాం. ముక్కు లోపలి సన్నని ఎంట్రుకలు గాలిలోని దుమ్మును వడకట్టి శుభ్రమైన గాలిని లోనికి పంపుతాయి. ఓకేనండి. మీకు తెలుసా, ఫస్ట్ పాయింట్, పిల్లులు, కుక్కలకు బాగా సున్నితమైన ఘ్రాణశక్తి అనగా వాసన చూసే శక్తి ఉంటుంది. పిల్లులకి, కుక్కలకి. ఓకేనండి. స్నిఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసుల వారు తర్ఫీదును ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడను గుర్తించగలవు. 3 కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడను గుర్తించగలవు. చెవులో ఉండే చాలా సున్నితమైన పొర ఏంటి? కర్ణవేరి. అలానే ఇంకో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, స్నానం చేసిన తర్వాత మెత్తని పొడిగుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే చెవులోనికి వెళ్ళిన నీరు హాని కలిగించవచ్చు. నెక్స్ట్, మీకు తెలుసా, గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచార జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్ని శబ్దాలను కూడా వినగలవు. ఓకేనండి. నెక్స్ట్, నాలుక గురించి. నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడతాయి. నాలుక సహాయంతో మనం మాట్లాడగలం. ఇది మనందరికీ తెలిసిందే. ఓకేనండి. బాగా వేడిగా ఉన్న లేదా బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. అలా తినడం నాలుక లేదా దంతాలకు హానికరం కావచ్చు. ఓకేనండి. నెక్స్ట్, మీకు తెలుసా, కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, చర్మం గురించి. చర్మ సహాయంతో మన చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాలు వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, గరుకుగా లేదా నునుపుగా ఉన్నాయా, గట్టిగా లేదా మెత్తగా ఉన్నాయా తెలుసుకోగలుగుతున్నాం. జ్ఞానేంద్రియాలన్నిటిలోనూ చర్మం సున్నితమైనది. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. అంటువ్యాధులకు గురయ్యే భాగాలైన
చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడల మధ్య భాగాలలోని చర్మాన్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. అంటువ్యాధులకు గురయ్యే భాగాలు ఓకేనండి. చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడ మధ్య భాగాలు. నెక్స్ట్, మీకు తెలుసా పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగట్టగలదు. నెక్స్ట్, పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులని అంటారు. ఓకేనండి. పిడబ్ల్యూ చట్టం 2016 ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వం వీరికి ఆర్థిక పరమైన సాయం అందించడమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రా కుర్చీలు వంటి పరికరాలను అందజేస్తుంది దివ్యాంగులకి. ఓకేనండి. సుధా చంద్రన్ ఒక నర్తకి ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించారు. ఈమె ఒక యాక్సిడెంట్లో కాలు పోతుందన్నమాట. సో డాక్టర్స్ ఏమని చెప్పారంటే, మీకు కృత్రిమ కాలు పెడతాము, సో నడవడానికి అయితే ఆస్కారం ఉంటుంది అని అన్నారు. కానీ ఏమైతే ఆ కాలుతోనే ప్రాక్టీస్ చేసి చాలా శ్రమపడి అదే కాలుతో నాట్యం కూడా చేసిందంట. సో ఇది కదా. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. రవీంద్ర జైన్ భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. రహస్య భాగాలు వచ్చి పెదవులు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. ఓకేనండి. ఇంకొకటి లాస్ట్ వన్ అండి, హెలెన్ కెల్లర్ అంగవైకల్యం వచ్చి మోక అంధత్వం. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే కనుక ఒక లైక్ చేయండి. ఫర్దర్ కంటిన్యూషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.